సార్ నమస్తే వర్మ. సార్ 30 ఏళ్ల జగన్ పాలన, జగన్ బర్త్డే వేడుకల హంగామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉంది. మరొకటి జగన్ ఫ్లెక్సీలకి రక్త తర్పణాలు. ఇవి పెద్ద పెద్దన వస్తున్న హెడ్డింగ్స్. ఇవి ఏమి సూచిస్తున్నాయి? అసలు వీటి పరిస్థితి ఎందుకు, ఎలాగా చూడాల్సిన అవసరం ఉంది? మళ్ళీ కేసులు వెనక్కిపోతున్నాయి, అలాగే జడ్జి బదిలీలపై స్టోరీలు. నిన్న ఆయన పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డిది భారీగా జరిగినట్టుగా ఉంది. జగమంత సంబరం అని వాళ్ళు చెప్పారు. సరే, నాయకులకు ఎవరైనా పుట్టినరోజులే, కానీ నిన్న చూస్తే కొంత మేకోవర్ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, ఇంకా అందరు, కేసీఆర్, ఇవన్నీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో మిగతా వాళ్ళు ఒక ఎత్తు అయితే, షర్మిలకు ఆయనకు మధ్యలో అన్నా చెల్లెలకు జరిగిన ఇది చూసినప్పుడు, అయితే అన్నా చెల్లి అని కాదు, మామూలుగా వైఎస్ఆర్ పార్టీ అధినేత కని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు శుభాకాంక్షలు, మీకు దీర్ఘాయుష్ కావాలని చంద్రబాబు చెప్తే, ప్రజాసేవలో మీరు చిరకాలం బాగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పడం. షర్మిల అయితే చాలా రోజులు మామూలు దగ్గర, నాకు తెలుసు ఆప్తుల శత్రువులు అవుతారని చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు దూరం అయితే ఆ వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, హఠాత్తుగా ఆమె నిన్న చెప్పడం. ఇంకోటి, ముందు రోజు నుంచి వైసీపీ వాళ్ళు తాడేపల్లి దీని దగ్గర, నివాసం దగ్గర కేసీఆర్ ప్రత్యక్షమని ఒక ఇది పెట్టారు, అంటే అక్కడ కేసీఆర్ది పెట్టారు అని. ఈరోజు వాళ్ళ పత్రిక చూస్తే కూడా ప్రముఖుల శుభాకాంక్షల్లోనే అన్నీ ఒక చోట పెట్టారు, కేసీఆర్ శుభాకాంక్షలు మటుకు విడిగా పెట్టారు. కారణం ఏదైనా మనం కేసీఆర్ టాపిక్ తర్వాత మాట్లాడతాం, కానీ కేసీఆర్ కూడా తన మాటల్లో నిన్న చంద్రబాబు నాయుడు అవి ఇవి వచ్చాయి. కాబట్టి చాలా స్పష్టంగా నిన్న చాలా ఎక్కువ సందడి ఇవన్నీ కూడా చేశారు. ఇంకా రెండోదేమో రాజకీయ నాయకులు అక్రాస్ ది స్పెక్ట్రమ్ అందరూ గ్రీట్ చేయటం, అంటే ఇంకా వేటాడబడుతున్నాడు రెడ్, ఇదంతా అయిపోయింది ఒక దశ అన్న దాని దగ్గర నుంచి మళ్ళీ మనం చాలాసార్లు అనుకున్నదే, రాజకీయ పార్టీలు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఆటుపోటు ఎట్లా ఉన్నా వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది, కానీ అసలు ఇంక ఈ మనుషులే ఉండకూడదు, ఈ స్థానం ఉండకూడదు అని ఎవరన్నా అనుకున్నా అది జరగదు అని ఇలాంటి ఉదాహరణలు మనకు చెప్తాయి. ఇంకా మీరు అడిగిన రక్త తర్పణ అంటారా, ఓకే, ఒక పత్రికలో ఆ హెడ్డింగ్ నేను చూశాను, కానీ ఎక్కువ మంది మటుకు సుహృద్భావంతో స్పందించిందే చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు తెలుగుదేశం అధినేత కూడా రక్తాంత లేఖలు రాయడాలు మనం చర్చించాము. ఇంకా విపరీత భక్తులు, దురభిమానులను మనం ఏం చేయలేం, కానీ మొత్తం మీద చెప్పాలంటే సాధారణమైన గుడ్ విల్ ఎక్కువగా వ్యక్తమైందని చెప్పాలి. మీ అభిమానము నన్ను అసలు ఉక్కిరి బిక్కిరి చేసిందని జగన్ దాని మీద స్పందించటం కూడా, అంటే ఇది మోర్ దాన్ మీట్స్ ది ఐలాగా కేవలం ఒక పుట్టినరోజు హ్యాపీ బర్త్డేనే కాకుండా హ్యాపీ పొలిటికల్ డేగా కూడా మారినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో మళ్ళీ ఒక హైలైట్ ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ ఆయన మాట్లాడుతూ, జగన్ మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మామూలుగా కాదు 30 ఏళ్ళు పాలిస్తాము, వీళ్ళందరినీ కూడా మళ్ళీ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా పెడతామని. ఈ 30 ఏళ్ళ దాకా ఎందుకు, అసలు ఈ 3 ఏళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం ఉంది, ఈ ఎన్నికలు, ఇదంతా కాకుండా వాళ్ళ పత్రికలు చూస్తే 2 ఎడిషన్స్లో సమానంగా లేదు ఈ శీర్షిక. ఒక దాంట్లో ఇది ఉంది, ఇంకో దాంట్లోనేమో మామూలుగా ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ కొంతమంది ఉద్దేశం ప్రకారం మటుకు ఇప్పుడు ప్రజల ఆమోదము లేకపోతే అభిమానం పొంది దీన్ని నిలబెట్టుకునే బదులు 30 ఏళ్ళు ఇంకోటి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడటం ఇది ప్రతికూలమైన దీంట్లో ఉంది కదా, వచ్చిన తర్వాత కదా చెయ్యాలి అన్న మాట ఒకటి వినిపించింది. ఇంకా ఆ తర్వాత షర్మిల మాట్లాడారు కాబట్టి రాజకీయంగా ఏమన్నా సన్నిహితం అవుతారేమో అని, ఇవన్నీ ఐ థింక్ టూ మచ్ ఆఫ్ రీడింగ్. శుభాకాంక్షలు అవి చెప్పడం ఇట్లాంటివి జరుగుతుంటే విజయసాయి రెడ్డి కూడా చెప్పారు ఉదాహరణకు, అందరు మోర్ యాజ్ వైసీపీ అధినేత అన్నట్టుగా. నాకు బాగా గుర్తుంది, హైదరాబాద్లో శాసనసభ ఉన్నప్పుడు కూడా జగన్ పుట్టినరోజుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన టేబుల్ దగ్గరికి వెళ్ళి అభినందించాడు అనమాట. ఆయనతో పాటు ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమా, వీళ్ళందరూ కూడా వెళ్ళారు. జగన్ ఫార్మల్గా స్పందించారు, కానీ కాబట్టి ఆ వరవడి ఉంది ముందు నుంచి, అంతకు మించి కాదు. కానీ వాళ్ళైతే మటుకు రాజకీయంగా జగన్కు ఒక ఊపు తెచ్చిన విషయం ఇది, జగమంత సంబరం అన్న స్థాయిలోనే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. సజ్జలు అయితే ఒక 30 ఏళ్లకు జగన్ శిబిరంలో ఒక ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ళు ఇవన్నీ ఎందుకు ఇంత పెద్దవని ముందే అవతరాలను సిద్ధం చేసేటట్టుగా ఉన్నాయి, ఇంత ఎక్కువగా మనం స్పందిస్తే ఇంకా అవతరాలు మళ్ళీ దానికి తగినట్టుగా కౌంటర్ చేస్తారు కదా,
అనే మాట ఒకటి వినిపించింది. బట్ ఓకే, అంతకుముందు కూడా మనం మాట్లాడాం విమానంలోకి ఎక్కగానే అక్కడ అనేది అంతా కొంచెం. ఒక్కటైతే నిజము, ప్రజల్లో ఒక స్థానం అయితే ఆయనకు ఉంది. ఇది ఆయన కార్యకర్తలు, ఆయన బలము, ఆయనకున్న స్థానం అయితే అట్లా కాపాడుకుంటున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే సరైన భవిష్యత్తు ఉంటుంది.